దేవుని దగ్గరికి వెళ్ళి పొందుకున్న తర్వాత ఇంక మళ్ళీ దాన్ని ఎక్స్చేంజ్ చేసే అవసరం ఉండదండి. హల్లెలూయా. ఈ లోకంలో ఎక్స్చేంజ్ అని ఒకటి ఉంటుంది కదండి. షాప్కి వెళ్తాము, కొనుక్కొని వస్తాం, ఇంటికి వచ్చాక నచ్చలేదు, ఏదో చిరుగుంది, ఏదో డ్యామేజ్ ఉంది, లేకపోతే వస్తువు సరిగ్గా పనిచేయట్లేదు, ఇంటికి తీసుకొచ్చాక ఏం చేస్తాం? ఎక్స్చేంజ్. ఈ రోజుల్లో మనుషులకు ఎక్స్చేంజ్ బాగా అలవాటైపోయింది. చేంజ్. ఇక్కడ బైబిల్లో ఒక మాట ఉంది, యాకోబు పత్రిక 1:17 రెండో భాగంలో, ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనము వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. గాడ్ ఈజ్ అన్చేంజింగ్ అనే మాట ఇక్కడ ఉందండి. ఆయనలో చేంజ్ లేదంట. వాట్ మేక్స్ గాడ్ సో స్పెషల్? దేవుడికి మనకి తేడా ఉండాలి కదండి. మనుషులు నేను దేవుడిని అని చెప్పుకోగానే దేవుళ్ళు అయిపోతారా? అవ్వరు. మనిషికి దేవునికి చాలా చాలా తేడా ఉంది. వాటిలో ఒక తేడా ఏంటంటే, మనుషులు మారిపోతారు కానీ దేవుడు మారడు. గాడ్ ఈజ్ ఇమ్యూటబుల్, హీ డజంట్ చేంజ్, హీ నెవర్ చేంజెస్. జాబ్ నచ్చలేదా బాబు? చేంజ్ అయిపోను ఆయన, ఇంకో జాబ్కి వెళ్ళిపో. ఇల్లు నచ్చలేదా? చేంజ్ ద హౌస్. భార్య నచ్చలేదా? చేంజ్ ద వైఫ్. కదండి, కొంతమందికి అంత ఈజీ అయిపోయింది. ఏమన్నా డ్రెస్ నచ్చలేదా? గో అండ్ ఎక్స్చేంజ్, మార్చేసుకో. స్నేహాలు మారిపోతూ ఉంటాయి కదండి. వీడెందుకో నాకు నచ్చట్లేదు, వాళ్ళ మెంటాలిటీ నచ్చట్లేదు, ఇంకా ఫ్రెండ్షిప్ చేయను. చేంజ్ ద గ్యాంగ్, చేంజ్ ద టీమ్, చేంజ్ ద ఫ్రెండ్. ఈ రోజుల్లో అన్నీ చేంజ్. మనము చేంజ్ అయిపోతూనే ఉన్నాం కదండి. 10 సంవత్సరాల క్రితం ఉన్నట్టు మనం ఉంటామా? ఈరోజు ఉండం. 10 సంవత్సరాలు దాటాక ఇప్పుడు నేను ఉన్నట్లుగా నేను ఉండను. మన బాడీ చేంజ్ అయిపోద్ది, మన రూపం చేంజ్ అయిపోద్ది, మన శక్తి, మనకున్న ఆరోగ్యం, మనకున్న స్థితిగతులు, పరిస్థితులు అన్నీ మారుతూ ఉంటాయి. కానీ దేవుడు మాత్రం మార్పు చెందని దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు కూడా ఎలా ఉంటాయంటే, నువ్వు ఇంకా మళ్ళీ మార్చుకోవాల్సిన అవసరం ఉండదు. హల్లెలూయా. దేవుని దగ్గర నుంచి ఏదైనా పొందుకున్నాక, ఇది నచ్చలేదు ప్రభువా, నాకు ఎక్స్చేంజ్ చేయని అడిగే అంత అవసరం నీకు రాదు. ఎందుకంటే ఆయన నీ ప్రస్తుతాన్ని, నీ వర్తమానాన్ని చూసి నీకు ఇవ్వడు, కానీ నీ భవిష్యత్తు కొరకు కూడా ఆలోచించి నీకు ఏది బెస్టో అది దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు ఇచ్చేవి చూడడానికి అంత అట్రాక్టివ్గా కనిపించకపోవచ్చు. కొన్నిసార్లు చూడండి, మనకి బయటకి బాగా కనబడాలి, లోపల ఏమున్నా లేకపోయినా. కొంతమందికి బయటకి బాగా ఉండాలన్నమాట, లోపల మంచి విలువలు ఉన్నా లేకపోయినా పర్వాలేదు. అబ్బాయి అండి చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడండి, మా అమ్మాయికి ఈడు జోడు బాగా సరిపోతాడండి, అందంగా ఉన్నాడు, 6 అడుగులు ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు, ఓకే ఫైన్. బట్ ఇఫ్ హీ డజన్ హ్యావ్ అ గుడ్ క్యారెక్టర్, మంచి విలువలు లేకపోతే, సరైన ప్రవర్తన లేకపోతే, పెళ్లి రోజు వరకు, పెళ్లి ఫోటోల వరకు బాగుంటుందేమో, ఆ తర్వాత నీ కూతురు జీవితం అంతా నాశనమే కదా. చాలాసార్లు మనం పైన వాటికి ఇచ్చిన విలువ లోపల వాటికి మనం ఇవ్వం, అసలు సిసలైన వాటికి ఇవ్వం. అశాశ్వతమైన వాటికి ఇచ్చే ప్రామినెన్స్, ఇంపార్టెన్స్ శాశ్వతమైన వాటికి చాలాసార్లు ఇవ్వం. ఆత్మీయత ఉందా లేదా, పరిశుద్ధత ఉందా లేదా, మంచి ప్రవర్తన కలిగి నా వ్యక్త కాదా, ఇవన్నీ ఆలోచించాం చాలాసార్లు. మందిరానికి రెగ్యులర్గా వెళ్తాడా, బాప్టిజం తీసుకున్నాడు, ఇవి అక్కర్లేదు చాలామందికి. అందుకనే పెళ్ళవగానే అమ్మో చేంజ్, ఇంకా ఇతన్ని భరించలేం పాప. అమ్మాయి అంటది ఫోన్ చేసి, అమ్మాయి ఇతనితో మాత్రం నేను ఉండలేను, ఇంకా సింగిల్గా అయినా బ్రతుకుతాను కానీ నా వల్ల కాదు. వాయ్? ఎందుకంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నది, చూస్ చేసుకున్నది బాగాలేదన్నమాట. అని దేవుని చిత్తం కొరకు నువ్వు ఎదురు చూసి, దేవుని సమయం కొరకు కనిపెట్టి, నీ చేతుల నుండి ఏమొస్తే అది తీసుకుంటానయ్యా, నా చేతులతో నేను వెళ్ళి ఏమి పిక్ చేసుకోను, యూ గివ్ మీ వాట్ ఎవర్ ఐ నీడ్. నువ్వు ఇవ్వు ప్రభా, నీ చేతులు చాపి పట్టుకున్నాను అంతే, నువ్వేమిస్తావో నేను తీసుకుంటా, నువ్వేమిస్తావో హ్యాపీగా తీసుకుంటా నేను, ఎందుకంటే నువ్వు ఇచ్చేది నాకు శ్రేష్టమైనదని. ద గివర్ ఆఫ్ ద పర్ఫెక్ట్ గిఫ్ట్స్, శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇచ్చే యేసే దగ్గరకు వెళ్ళి నువ్వు అడగగలిగితే, శ్రేష్టమైన ప్రతి విని సంపూర్ణమైన ప్రతి వరమును ఆయన నీకు అనుగ్రహించి నిన్ను సంతోషపరిచే దేవుడు, నిన్ను సంతృప్తి పరిచే దేవుడు. ఒకవేళ నీ జీవితంలో నాకు యేసే ఒక్కడే ఉన్నాడండి, ఇంకే ఎవ్వరూ లేరని అనుకుంటున్నావా? If Jesus is all you have all you need. హల్లెలూయా. యేసే ఒక్కడే ఉన్నాడంటే నీకు కావలసినవన్నీ ఆయన దగ్గర ఉన్నాయి, చాలా. అంతే. ఆయన సన్నిధి నీ జీవితానికి చాలా.